అడ్డంకి రాగానే ఆగిపోకండి. ఎంత కష్టమైనా ముందుకే సాగండి. ఈ రైతులా మీరు లాభపడతారు. చాలామంది చిన్న సమస్యలకే భయపడిపోయి ప్రయాణాన్ని ఆపేస్తారు. అదే వారి మొదటి అపజయం. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవారు. అతనికి తన రాజ్యంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనిపించింది. అడవి గుండా వెళ్లే ఒకే ఒక్క చిన్న మార్గంలో ఆయన కాపు కాశాడు. ఆ మార్గంలో బండరాయిని అడ్డుగా పెట్టాడు. ఆ పక్కనే చెట్లు వెనక దాక్కుని వచ్చినవారు ఏం చేస్తారా అని గమనించసాగాడు. ఆ దారిలో ధనవంతులైన వర్తకులు, స్థానికులు ఎంతోమంది వచ్చారు. అందరూ రోడ్డుకు అడ్డుగా పడిన రాయిని చూసి రాజునే నిందించారు. రహదారులను శుభ్రంగా ఉంచడం రాజుకు చేతకాదంటూ తిట్టుకుంటూ వెనక్కి తిరిగి వేరే దారిలో వెళ్లిపోయారు. మధ్యాహ్నానికల్లా అలా ఎంతోమంది వెనుదిరిగి వెళ్లిపోయారు. మధ్యాహ్నం దాటాక ఒక రైతు ఎద్దుల బండిపై కూరగాయలతో వచ్చాడు. అతనికి బండరాయి అడ్డొచ్చింది. దారిలో బండరాయిని ఎవరు పెట్టి ఉంటారు అని ఆలోచించాడు. ఆ బండరాయిని తీసేస్తే ఎంతోమందికి దారి దొరుకుతుందని ఆలోచించాడు. ఒక్కడే అయినా ఎంతో కష్టపడి ఆ రాయిని పక్కకి తోశాడు. ఇలా చేయడానికి ఆయనకు అరగంటకు పైగా సమయం పట్టింది. ఆ బండరాయి తొలగించి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు. ఎప్పుడైతే బండరాయిని తొలగించాడో దాని కింద ఒక సంచి పడి ఉంది. ఆ సంచిని తీసి చూస్తే బంగారు నాణేలు ఉన్నాయి. అలాగే ఒక చిన్న కాగితం కూడా ఉంది. ఆ కాగితంలో రోడ్డు మీద ఉన్న బండరాయిని తొలగించిన వ్యక్తికి ఇది ఒక కానుక అని రాసి ఉంది. రైతు కూడా అందరిలాగే తిట్టుకుని వెళ్లిపోతే ఆ కానుక దక్కేది కాదు. కష్టమైనా సరే రోడ్డుకి అడ్డంగా ఉన్న బండరాయిని తొలగించాలనుకున్నాడు. అది తన దారికే కాదు, ఎంతో మంది దారికి అడ్డొస్తుందని భావించాడు. తాను పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందాడు. ఈ కథలోని నీతి ఒక్కటే. మన జీవితంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి భయపడి వెనక్కి తిరిగి వెళ్లిపోతే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేం. ఇతరుల పట్ల దయతో, ఉదారంగా ఉండడం వల్ల కూడా ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. ఆ రైతు తనకెందుకు అనుకుని వెళ్లిపోతే ఆ బంగారు నాణాలు దక్కేవి కాదు. అలాగే ఎదురైన ప్రతి అవరోధాన్ని దాటుకుంటూ ముందుకు సాగితే పెద్ద విజయాలు మీకు ఎదురొచ్చే అవకాశం ఉంది.